ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం నాడు 6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సిపిఎస్ ఏపీజీఏఐ కింద ఆర్థిక శాఖ మంత్రి 6,200 కోట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ రకాలుగా 51,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందట. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టంగా తెలియజేశారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇది వాస్తవమై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితమైనటువంటి రీతిలో బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వేయాలని కోరుతున్నాను. అలాగే సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా మేలు చేయాలని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం నాడు 6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సిపిఎస్ ఏపీజీఏఐ కింద ఆర్థిక శాఖ మంత్రి 6,200 కోట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ రకాలుగా